ఆ చెట్టు పై నుండి కోతి పాస్ పడుతుంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ పక్కన నీళ్లు పడుతున్నారా వాళ్ళు పడుతున్నారా అంటున్నారు. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఎత్తుని క్లాస్ నీ అన్న ఏషియన్ పెయింట్ చేస్తాడు పాపం. ప్రధాన కారణం ఈ ఊరికి రావడానికి మిరక్కాయలు అంటారు. ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ధ్యాన్ దే కృపయా ధ్యాన్ దే. వెల్కమ్ టు ఫెంటాస్టిక్ వారి ఎయిర్లైన్. ఈ వాహనం ఎందు కూర్చోడానికి సీట్లు ఉండవు, పెట్టుకోవడానికి సీట్ బెల్ట్లు ఉండవు. అయినా మీరు ఎక్కి కూర్చోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫెంటాస్టిక్ వారి కామెడీ ఎయిర్లైన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ మిరపకాయల మిస్టరీ లాస్ట్ లో చెప్తాను. అండ్ మెయిన్ గా ఈ వీడియోలో ప్రకృతి అందాలు ఉంటాయి, కామెడీ గురించి ఉంటది, దేవుడి గురించి కూడా ఉంటది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి నమ్ముతూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సీట్ బెల్ట్ వేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈరోజు అయితే మనం మా అక్కతో కలిసి ట్రిప్ అయితే వెళ్తున్నాం. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పటికి వస్తాం, ఎలా వెళ్తున్నాం మాకు ఏం తెలియదు. దేవుడు పైనే భారం వేసాం. ఇంట్లో వాళ్ళు డబ్బులు కట్టారు, ట్రిప్కి వెళ్ళమన్నారు, అంతవరకు వెళ్తున్నాం. మనం వెళ్ళే బస్సు అయితే అదే అరీనా అంట. A few moments later. దొరకలా ప్రసాదమా? ఈ గుండంగులు డైలాగులు ఏమో గానీ నా గుండె అయిపోయేంత పని చేశాడు. బస్ ని చూస్తూ సడన్ గా వెనక్కి తిరిగి చూశాను. ఆ చీకట్లో ఆ గుండు మామ ఇచ్చిన పోజుకి నాకైతే గులాబ్ జాములు గలగల్లాడిపోయాయి. మొత్తం నల్లగా ఉంది, షాడో లాగా. ఇంతకీ ఈయన ఎవరో గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూద్దాం. రాంగ్ ఆన్సర్ అయినా పర్లేదు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వచ్చిన 1:30 గంటకి డ్రైవర్ బస్ స్టార్ట్ చేస్తే లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అని అనుకునే లోపల డ్రైవర్ బాబు బండి ఆపేసి, హలో మీరు మోసపోయారు, ఇట్స్ అ ప్రాంక్ అని అన్నాడు. ఇంక చేసేదేమీ లేక ప్రేమ ప్లస్ నెయ్యి వేసి మా అమ్మ చేసిన బొబ్బట్లు అయితే తిన్నాం. వీటినైతే మా సైడ్ బొబ్బట్లు అంటారు, మీ సైడ్ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. నా ఇంకో 10 minutes కి మళ్ళీ డ్రైవర్ బండి స్టార్ట్ చేశాడు. ఈసారి మళ్ళీ ప్రాంక్ చేస్తాడని చెప్పి అస్సలు మోసపోకూడదని చెప్పి కిందే ఉన్నాం. తీరా చూస్తే బండి నిజంగానే బయలుదేరేదానికి స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సారి ఏమో బయలుదేరుతున్నాం అని చెప్పి మోసపోయా, ఈసారి మోసపోకుండా ఉన్నామని చెప్పి మళ్ళీ మోసపోతే. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యామని చెప్పి ఆనందపడాలో, లేకుంటే 9కి వస్తే 12కి తీసుకోపోతానని చెప్పి బాధపడాలో అర్థం కావట్లేదు. అందుకనే 2 చేయకుండా మంచిగా బ్యూటీ స్లీప్ వేయాలి. 12కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చే లోపల 3:30 అయింది. సో దగ్గరలో ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉందంట, పొద్దున్నే చిలకలు ఆడాలి కాబట్టి. A few moments later. ఆ చెట్టు పై నుండి కోతి పాస్ నవ్వకండి. ఆ చెట్టు పై నుండి కోతి పాస్ పడుతుంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ పక్కన నీళ్లు పడుతున్నారా వాళ్ళు పడుతున్నారా అంటున్నారు. చిటికలే. ఇంకా వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారా? నేను ఇంకా లైక్ చేయకుండా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అది జస్ట్ మీకు ఒక లైక్ మాత్రమే, మాకు అది ఒక మోటివేషన్ లాగా వర్క్ అవుతుంది. ప్లీజ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆగండి, మీకు ఒక మెయిన్ మ్యాటర్ చెప్పడమే మర్చిపోయా. అదేంటంటే The next day. సో వెల్కమ్ బ్యాక్ టు డే 2 వ్లాగ్. మన దగ్గర అన్నీ మర్చిపోవడమే. అదిగో బ్రష్లు తెచ్చుకున్నాం కానీ పేస్ట్ చేయాలి, అందుకే యాపిల్తో కంటిన్యూ అవ్వాలి, తప్పదు. పోయాము, మినీ యుద్ధం చేసాం, యాపిల్ తెచ్చుకున్నాం. A few moments later. కొండల్లో గుట్టల్లో అడవుల్లోకి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దొంగదారిది, వీళ్ళు గేట్లు కూడా ఓపెన్ చేయలేదు, కాకపోతే మేము వెళ్ళిపోతున్నాం. ఇంకో కామెడీ ఏంటంటే మేము యాప్లతో పోలీసు వేసిన తర్వాత మాకు పేస్ట్ కనపడింది. ఇక్కడ నుండి అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇక్కడ నేచర్, ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉన్నాయి, మీకు ఫుల్ క్లారిటీతో చూపిస్తా. వాటర్ ఫాల్స్ లో జలగాడిన తర్వాత మన గెటప్ అయితే ఇది. ఐ నో దట్ లోపల మీరు నన్ను తిట్టుకుంటా ఉన్నారు, ఏదో తమ్నైల్ లో చూపించేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి అనేగా. ముందుగా మీరు మీ సీట్ బెల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకో 1 minute లో మీరు మెయిన్ కంటెంట్ లోకి ఎంటర్ అవబోతున్నారు. సో తిట్టుకోవడం ఆపేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పాపం ఇక్కడ కనబడే కొద్ది జడ్జ్ గా ఉండాల్సింది, ఎందుకంటే నేను ఐస్ క్రీమ్ తింటా ఉంటే నా ఐస్ క్రీమ్ బెరుక్కునేసింది. కొంతసేపు తర్వాత మా అక్క ఐస్ క్రీమ్ తింటా ఉంటే మా అక్కది కూడా బెరుక్కునేసింది. ఇప్పుడు మనశ్శాంతంగా ఉంది, నాది పోయింది, ఆ పిల్లదే పోయింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంకా టిఫిన్ చేసి డైరెక్ట్ ఆ మిరపకాయల మిస్టర్ దగ్గరికి వెళ్ళిపోవడమే. 1 hour later.
2,000 years later. Eternity later. ఫైనలీ మనం మిరపకాయలు అప్పగించాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాం. అసలు ఈ మిరపకాయలు కోవాలి ఎంత బ్రో, మిరపకాయలు ఇచ్చేదానికి 200 కిలోమీటర్స్ ఎందుకు వచ్చావు బ్రో అంటే, ఇక్కడ అంకాల పరమేశ్వరి అని ఒక అమ్మవారు ఉంటారు. అమ్మవారు నాకు అంత సింపుల్ గా చూపిస్తేలా, మంచి సాంగ్ పెట్టి చూపిస్తా, ఒక లుక్ వేసుకోండి. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిలు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు. ఈ అమ్మవారి స్పెషల్ ఏంటంటే ఎవ్రీ మంత్ అమావాస్యకి పౌర్ణమికి అయితే ఇక్కడ హోమాలు జరుగుతాయి. హోమాలు అంటే నార్మల్ హోమాలు కాదు, ఆ హోమంలో భక్తులు ఎత్తుకోపోయిన మిరపకాయలు అయితే వేస్తారు. మన ఇంట్లో కరెక్ట్ గా 2 మిరపకాయలు ఎంచగానే మొత్తం కారు వచ్చేసి దగ్గొచ్చేస్తది. ఇక్కడ కొన్ని 100 కేజీల మిరపకాయలు హోమంలో వేస్తారు. షాకింగ్ ఏంటంటే కొంచెం కారు కూడా ఉండదంట. అండ్ మేము ఈ ట్రిప్ కి రావడానికి మెయిన్ రీజన్ ఈ అమ్మవారు. అండ్ ఇక్కడ జరిగే హోమంలో మిరపకాయలు వేస్తే చాలా మంచిది అని చెప్పి భక్తులు నమ్ముతారు. ఇంకా మేము వెళ్లే లోపు ఈ హోమం అయితే అయిపోయింది. అండ్ గోపురం విషయానికి వస్తే ఈ గోపురం ని గులాబీ రాయితో కట్టారంట. మేము నైట్ వచ్చాం కాబట్టి మాకు అంతేం గమనించలేకపోయాం. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే లొకేషన్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఎంతమంది వెళ్ళాలనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మళ్ళీ అడిగితే నన్ను తిట్టుకోకుండా ప్లీజ్ ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ కలర్ మార్చొచ్చు కదా. సో ఈ రోజుకి వీడియో అయితే ఫ్రెండ్స్, ఎంతమందికి వీడియో నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మనం మాట ఇచ్చినట్టే నేచర్, కామెడీ, అమ్మవారు మొత్తం కవర్ చేసాం. అట్లుంటది మనతోని. ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొక ఫంటాస్టిక్ అయిన వీడియోలో కలుసుకుందాం. ఇట్లా మీ ఫంటాస్టిక్ ఎయిర్లైన్స్.